ఇది అరటికాయ అండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటే అరటికాయ చాలా పెద్దగా బండగా ఉంది. మరి హైబ్రిడ్ ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది కదా. ఈ అరటికాయని చిన్న చిన్న ముక్కలు తరిగేసేయండి. మనం పల్లీల పౌడర్ వేసుకుని ఎట్లా చేయాలో చెప్తాను. ఇది ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇవి చాలా స్మాల్ చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుని అందులో వేసేయాలండి. మనం ఏంటంటే ఆ మూకుడు చుట్టూ బాగా నూనె పట్టించేసాం అనుకోండి, అప్పుడు మూకుడికి అంటుకోదు. ఎంత నాన్ స్టిక్ అయినా కొంచెం అంటుకుంటుందేమో అని అనిపిస్తుంది కదా. అప్పుడు ఆయిల్ రాసేసామనుకోండి అంటుకోదన్నమాట. దీని మీద ఏంటంటే వాటర్తో ఉన్న పళ్ళెం అంటే కొంచెం మూత పెడితే కనుక మంచిదండి. ఆవిడకి వాటర్ కూడా వస్తుందన్నమాట. కొంచెం ఉప్పు పసుపు వేసేసి పైన నీళ్ళతో కొంచెం మూత పెట్టేసి ఆవిరికి నీళ్ళు కిందకి దిగి ఇంకా అసలు పెనానికి అంటుకోదండి. బాగుంటుంది అన్నమాట. చక్కగా కూర అంటుకోకుండా ఉండడానికి ఇది ఒక చిన్న టిప్ అనమాట. ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇంక చూడండి, అడుగుని చూడండి ఎంత బాగా మంచిగా వాటర్ వచ్చిందో. దీనిలో ఏంటంటే మామిడికాయల కారం వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పల్లీలు. నేను పల్లీలు ఇంట్లోనే ఆయిల్ తీసుకుంటానండి. దాని కింద నుంచి వచ్చిన ఇది డస్ట్ ఉంటుంది కదండి, అది ఏంటంటే మొక్కలకి నీళ్ళలో కలిపైనా వేయచ్చు, లేకపోతే ఇలా అన్నంలో మనం వేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు. పల్లీల నుంచి వచ్చింది మనం తెలగపిండి అంటాం కదండి, ఆ తెలగపిండి లాంటిది అనమాట. ఇది ఇలా పౌడర్ లాగా ఉంటుంది, బాగుంటుందండి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసి మనం ఏంటంటే మామిడికాయలన్నీ దొరుకుతాయండి అంశాల్లో చూడండి, అవి చాలా బాగుంటాయి. దాని స్మెల్ ఒకలాగా ఉంటుందన్నమాట. ఆ కారం అనమాట, మామిడికాయల కారం వేసి ఆ పల్లీల పౌడర్ వేసి కూర అనమాట. బాగుందండి, కమ్మగా బాగుంటుంది. పిల్లలకి హెల్తీ కూడా అనమాట. ఆయిల్ ఎక్కువ పట్టదు కూడా చక్కగాను. మామిడికాయలు కూడా బాగా మంచిగా ఊరగాయకాయ వచ్చేసిందండి. టెంక పట్టింది బాగా. నేను ఒక సగం ముక్కలు వేస్తే సరిపోయింది అనమాట. పులుపు బాగా పుల్లగా ఉంది. పప్పు వేయించేసి పక్కన పెట్టేసుకున్నా, ఉడికించేసేసి ఆ పప్పు తీసుకొచ్చి ఇందులో కలిపాడు అనమాట. ఇందులో ఏంటంటే ఉప్పు, మెంతికారం, ఓ పచ్చిమిరపకాయ వేసుకోవడం అనమాట. మెంతికారం వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేయించిన కారం అనమాట. ఇదేంటంటే మామూలు కారం వేసుకునే కన్నా ఇది బాగుంటుంది. కరివేపాకు అయితే స్పెషల్ టేస్ట్ అండి, వేసుకోవాల్సిందేను. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ఒకటి తుంపి వేసాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ పెట్టుకోవడం. ఇష్టమైన వాళ్ళండి వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ పప్పు చాలామంది ములక్కాడతో కలిపి కూడా చేస్తారు, అది కూడా బాగుంటుందండి. నేను చేస్తాను. అయితే ఇవాళ సింపుల్గా ఓన్లీ మామిడికాయతో చేద్దామని చేస్తున్నాను. ములక్కాడ కూడా కలిపితే కనుక చాలామంది ములక్కాయ లేకుండా చేయరు, అదనమాట. ములక్కాయ అంటే